గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ గాయని కేఎస్ చిత్ర గారి గురించి తెలుసుకుందామండి. కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర పూర్తి పేరు. జూలై 27, 1963న జన్మించారు. భారతీయ నేపథ్య గాయని మరియు కర్ణాటక సంగీత విద్వాంసురాలు. 40 ఏళ్ల సినీ కెరీర్. వివిధ భారతీయ భాషల్లో అలాగే మలై, లాటిన్, అరబిక్, సింహళీస్, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచి వంటి విదేశీ భాషల్లో కలిపి మొత్తం 25,000 పైగా పాటలు పాడారు. 1979 నుంచి ప్రస్తుతం దాకా పాడుతూనే ఉన్నారు. గాయకులు, సంగీత నిర్మాత, న్యాయమూర్తిగా కూడా వ్యవహరిస్తున్నారు టీవీ ప్రోగ్రామ్స్లో. విజయశంకర్ గారిని 1987లో వివాహం చేసుకున్నారు. వీరు 1979 నుంచి ప్రస్తుతం దాకా పాడుతూనే ఉన్నారు. ప్రముఖ గాయనీమణి, సంగీత దర్శకురాలు మరియు టీవీ ప్రోగ్రామ్స్కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. 1987లో విజయశంకర్ గారిని వివాహం చేసుకున్నారు. తన అసాధారణ గాత్ర ప్రతిభకు ప్రసిద్ధి చెందిన చిత్రగారు గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియాగా విస్తృతంగా గుర్తింపు లభించింది. 2001లో లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఈమెకు ఈ బిరుదును అందించారు. టైమ్స్ గ్రూప్ వీరిని సత్కరించారు. 2016లో భారతీయ సినిమా మెలోడీ క్వీన్గా ఈమె చేసిన అపారమైన సహకారాన్ని లిటిల్ నైటింగేల్ ఆఫ్ ఇండియన్ సినిమాగా, నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా మరియు వివిధ ప్రాంతంలో వీరిని వివిధ ఆప్యాయత బిరుదుల్లో పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో పియా బసంతి, వానంబాడి, కేరళ, తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో సంగీత సరస్వతి అని, తమిళనాడులో చిన్న కుయిల్, కన్నడ కోగిలే వీరు అని పిలుస్తారు. వీరు ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, ఎంఎం కీరవాణి, హంసలేఖ వంటి సంగీత స్వరకర్తలతో మరియు నేపథ్య గాయకులు కేజే దేశదాస్ మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో సంవత్సరాల తరబడి తను పాటలను అందించారు. విస్తృత చరిత్రకు చెందిన ప్రసిద్ధి చెందిన కళాకారిణి ఈవిడ. చిత్రగారు 6 జాతీయ చలనచిత్ర అవార్డులు, 10 ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు 16 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 11 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 4 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ వంటివి భారతదేశంలోని 6 రాష్ట్రాల నుండి 36 విభిన్న రాష్ట్ర చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. 3 కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు, 1 ఒరిస్సా రాష్ట్ర చలనచిత్ర అవార్డు, 1 పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చలనచిత్ర అవార్డు. భారత సంగీత సౌభ్రాతృత్వానికి ఆమె చేసిన విలువైన సేవలకు 2021లో భారతదేశం యొక్క 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ మరియు 2005లో పద్మశ్రీ లభించాయి. 2003లో యునైటెడ్ కింగ్డమ్లోని హౌస్ ఆఫ్ కామర్స్ బ్రిటిష్ పార్లమెంటు సత్కరించిన మొదట భారతీయ మహిళగా, 2018లో భారత రాష్ట్రపతిచే ప్రథమ మహిళ అనే బిరుదుతో ఆమెను సత్కరించారు. బ్రిటిష్ పార్లమెంట్ యునైటెడ్ కింగ్డమ్ ది గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్ ఆఫ్ ఆల్ టైమ్స్ అనే బిరుదుతో 2009లో కింగ్ హై ఇంటర్నేషనల్ రివర్ ఫెస్టివల్లో ప్రత్యక్ష ప్రదర్శన చేస్తూ చైనా ప్రభుత్వంచే గౌరవించబడిన మొదటి భారతీయ కళాకారిణి వీరే. లతా మంగేష్కర్ మినహా ఆమె 2001లో లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శన ఇచ్చిన భారతదేశం నుండి 2వ మహిళా ప్లేబ్యాక్ సింగర్గా మిగిలిపోయారు. ఆమె ప్రదర్శనను అంతర్జాతీయ ప్రేక్షకులు చాలా ప్రశంసలతో ప్రశంసించారు. బొంబాయి 1995 నుండి ఆమె కన్నలనే కెహనా హీ క్యా పాట యునైటెడ్ కింగ్డమ్ ది గార్డియన్ యొక్క మీరు చనిపోయే ముందు ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన 1000 పాటల జాబితాలో ఒకటిగా చేర్చబడింది. తెలుగులో ఆ పాట బొంబాయి సినిమాలో కన్నానులే అనే పాట అండి. చాలా బాగుంటుంది. మనీషా కొయిరాలా మీద చిత్రీకరించారు ఈ పాట. చిత్రగారు కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రం, ప్రస్తుతం తిరువనంతపురం అంటున్నారు, నగరంలో 27 జూలై 1963లో జన్మించారు. వీరి తండ్రి కృష్ణనాయర్ గారు స్కూలు టీచరు. వీరి 3 పిల్లలకు సంగీతం యొక్క ప్రాథమిక పాఠశాలను నేర్పించే సంగీత కళాకారుడుగా అయ్యారు. వీరు 18 జూలై 1986న క్యాన్సర్తో సుదీర్ఘ పోరాటం చేసి మరణించారు. వీరి తల్లి శాంతకుమారి గారు కూడా సంగీత ఉపాధ్యాయురాలు. ఈమెకు ఒక అక్క కేఎస్ బీనా మాజీ గాయని మరియు తమ్ముడు కేఎస్ మహేష్ సంగీత విద్వాంసులు. చిత్ర తన పాఠశాల విద్యను తిరువనంతపురంలోని కాటన్ హిల్ ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. సంగీతంలో తన ప్రతిభను గుర్తించింది పాఠశాల ఉపాధ్యాయులనే ఆమె అంగీకరించారు. చిత్రగారు 7 ఏళ్ల పాటు కె ఓమన్ కుట్టి నుంచి కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు.
ఆమె కేరళ విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో మొదటి తరగతి మరియు 3వ ర్యాంకుతో BAలో పట్టభద్రులయ్యారు. వీరు 1978 నుంచి 1984 కాలంలో భారత ప్రభుత్వం నుంచి నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్కు కూడా ఎంపికయ్యారు. కెఎస్ చిత్ర గారి మొదటి తెలుగు పాట ఇళయరాజా గారు స్వరపరిచిన తమిళ చిత్రం సింధు భైరవి 1985లో వచ్చింది. ఈ సినిమా యొక్క డబ్బింగ్ వెర్షన్ నుండి పడలేను పల్లవైన మరియు తర్వాత ప్రళయం 1985లో వచ్చిన చిత్రం కోసం KV మహాదేవన్ గారు స్వరపరిచిన KJ జేసుదాస్ గారు పాడిన పాటల్లో హమ్మింగ్ పాడారు. చక్రవర్తి గారు స్వరపరిచిన విజృంభణ ఇది 1986లో వచ్చింది. గెలుపు మాదే అనే తెలుగు చిత్రంలో ఈమె మొదటి పాట పాడారు. తర్వాత 1986 నుంచి 88 సంవత్సరాల్లో సత్యం, రాజ్కోటి, ఇళయరాజా, KV మహాదేవన్, చక్రవర్తి వంటి అనేక మంది తెలుగు స్వరకర్తలకు పాటలు పాడారు. అయితే ఈమె జల్లంత కవింత కావాలిలే అనే పాట ఇళయరాజా గారి స్వరకల్పంలో ప్రారంభ గుర్తింపు బ్రేక్ లభించింది. ఇది గీతాంజలి సినిమాలో ఉంది. 1989లో ఈ సినిమా వచ్చింది. 1988లో ఘర్షణ నుండి నిన్ను కోరి వరణం నుండి మరియు తర్వాత తెలుగులో చాలామంది స్వరకర్తలకు అనేక పాటలు పాడారు. అప్పటి నుండి ఆమె తెలుగులో చెప్పుకోదగ్గ గాయనిగా మారారు. 90లలో దాదాపు అన్ని చిత్రాలకు సోలో కార్డ్ ఫిమేల్ సింగర్గా ప్రతి ఆల్బంలోనే ప్రతి ఇతర పాటను రికార్డు చేశారు. 1990 నుండి జానకి గారి స్థానాన్ని దాదాపుగా ఆక్రమించడం ద్వారా తెలుగు చలనచిత్రాల్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకుని మంచి గుర్తింపు పొందిన గాయనిగా స్థిరపడిపోయారు. చిత్రగారు తన మొదటి నంది అవార్డును అందుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనక మహాలక్ష్మి అనే పాట సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో ఉంది. ఇది 1991లో రిలీజ్ అయింది. ఆమె వివిధ తెలుగు పాటలకు ఉత్తమ నేపథ్య గాయనిగా మొత్తం 11 నంది అవార్డులను అందుకున్నారు. సంవత్సరాలు గడిచే కొద్దీ చిత్రగారు తెలుగులో ఒక లెజెండరీ సింగర్గా గుర్తింపు లభించింది. దీనికి వారసత్వం సుశీల గారు మరియు జానకిల పక్కన నిలబడి స్వర్ణయుగం పరిగణించబడుతుంది. ఈనాటికి చిత్రగారు తెలుగు చలనచిత్ర సీమలను అత్యుత్తమ గాయకుల్లో ఒకరిగా పరిగణించబడతారు. ఆమె చరిష్మా విశేషమైనది. ఆమె తెలుగులో కీరవాణికి అత్యధిక పాటలు పాడారు మరియు అప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు ప్రతి ప్రముఖ స్వరకర్తతోనూ పనిచేశారు. చిత్రగారు హిందీ చలనచిత్ర సంగీతానికి 1985లో పరిచయమయ్యారు. ఎస్పి వెంకటేష్ స్వరపరిచిన తన మొదటి హిందీ పాటను రికార్డ్ చేశారు. అయితే అది విడుదల కాలేదు. 1991లో హిందీ చిత్రం లవ్ కోసం స్వరకర్తలు ఆనంద్ మిలింద్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి యుగళ గీతం పాడారు. అప్పటి నుంచి దాదాపు 200 బాలీవుడ్ పాటలు పాడారు. సినిమా పాటే కాకుండా చిత్రగారు అనేక ప్రైవేట్ ఆల్బమ్ కూడా పాడారు. వీటిలో పియా బసంతి మరియు సన్ సెట్ పాయింట్ బాగా హిట్ అయ్యాయి. MTV మ్యూజిక్ వీడియో అవార్డుతో పాటు అనేక అవార్డులను గెలుచుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఎన్నో మ్యూజిక్ షోలకు తను జడ్జిగా వ్యవహరించారు. ప్లేబ్యాక్ సింగింగ్తో పాటు కేరళలో సింగింగ్ రియాలిటీ టెలివిజన్ షోలో జడ్జిగా కనిపించారు. ఉత్తమ మహిళా న్యాయ నిర్ణేతగా మరియు ఆంధ్రప్రదేశ్ సూపర్ సింగర్ అవార్డును గెలుచుకున్నారు. ఈ జడ్జిమెంట్ ప్యానెల్ కాకుండా వీరు స్వరాభిషేకం, సూపర్ మస్తీ, జుమ్మంది నాదం వంటి సంగీత షోల్లో కూడా కనిపించారు. వీరు ఇళయరాజా, AR రెహమాన్ మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యొక్క సంగీత కచేరీలో సాధారణ గాయని. ఎస్పి శైలజ, ఎస్పి చరణ్లతో కలిసి SBB యొక్క కచేరీల్లో ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. వీరు SBB 50 ది వరల్డ్ టూర్ యొక్క అనేక కచేరీల్లో పాల్గొనే ఒక సాధారణ గాయని. వీరు SPB చరణ్, SP శైలజ, సునీత, ఉపద్రష్ట కార్తీక్ మరియు శ్వేతామోహన్లతో కలిసి దాదాపు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. వీరు లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ మరియు హౌస్ ఆఫ్ కామర్స్ వద్ద ప్రదర్శన ఇచ్చారు. 6th జూన్ 2009న ఈమె కింగ్ హై ఇంటర్నేషనల్ మ్యూజికల్ జర్నీ ఆన్ వాటర్ అండ్ లైఫ్ కచేరీలో గంగా, వోల్గా, రైన్, డానుబే, మిసిసిపి వంటి అనేక ప్రధాన నదుల చుట్టూ అనేక దేశాల నుండి ఇతర గాయకులతో కలిసి తుంగ తరంగే గంగే పాటను ప్రదర్శించారు. చిత్రగారు తన మొదటి స్టూడియో ఆల్బమ్ను
ఉడు రాపర్తో 1993లో రాగ రాగ అనే ఆల్బమ్ను రికార్డ్ చేశారు. 2000 సంవత్సరంలో పియా బసంతి మరియు సన్సెట్ పాయింట్లో ఆల్బమ్ను రికార్డ్ చేశారు. గోల్డ్ సర్టిఫికేట్ పొందిన పియా బసంతి కోసం ఉస్తాద్ సుల్తాన్ ఖాన్తో కలిసి పాడారు. సన్సెట్ పాయింట్లో 8 పాటలు గుల్జార్ గారు వ్రాసి వివరించగా చిత్రగారు మరియు భూపిందర్ గారు కలిసి పాడారు. 2006లో వీరు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి మై ట్రిబ్యూట్ పేరుతో ఒక ఆల్బమ్ విడుదల చేశారు. ఇది సుబ్బలక్ష్మి గారికి అంకితం చేశారు. 2009లో నైటింగేల్ ఆఫ్ ఏ సెల్యూట్తో లతాజీ గారితో పాటలు విడుదల చేశారు. ఆమె 80వ పుట్టినరోజు సందర్భంగా లతా మంగేష్కర్ గారికి సంగీత నివాళి అర్పించారు. వీరు కేజే జేసుదాస్, ఎం జయచంద్రన్ మరియు శరత్ కంపోజిషన్లు చేసిన అనేక మలయాళ ఆల్బమ్ను రికార్డ్ చేశారు. గులాం అలీ మరియు ఆశా భోస్లేతో కలిసి గజల్ ఆల్బమ్ను కూడా రికార్డ్ చేశారు. అరబ్ గాయకుడు జవాద్ అలీతో ఒక ఆల్బమ్ను అమర్ ఉల్ హబ్ కోసం రికార్డ్ చేశారు. జాజ్ పియానిస్ట్ హర్బీ హన్ కక్ కోసం ఒక పాటను రికార్డ్ చేశారు. చిత్రగారు కేరళలో శాటిలైట్ ఛానల్ ఏషియానెట్ కేబుల్ విజన్ ఏసీవీతో కలిసి సంగీత పరిశ్రమలో మార్పుల కారణం కెరీర్ కోల్పోయిన రిటైర్డ్ సంగీత కళాకారుల సంక్షేమం కోసం నిధులను సేకరించేందుకు స్నేహ నందన అనే నిధుల సేకరణ సంస్థను సంయుక్తంగా ప్రారంభించారు. వీరు సంగీత ప్లేబ్యాక్ పరిశ్రమలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంస్థను ప్రారంభించారు. ఆర్థిక అవరోధాలు ఉన్న సంగీత కళాకారులకు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ నిధి సహాయం చేస్తుందని ఆమె తెలిపారు. వీరు కెరీర్ 30వ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ సంస్థను ప్రారంభించేందుకు చిత్రగారు చిత్ర పౌర్ణమి అనే సాంస్కృతిక కార్యక్రమం 15 ఫిబ్రవరి 2011 తిరువనంతపురంలో జరిగింది. 2005లో పద్మశ్రీ, 2021లో పద్మభూషణ్ లభించాయి. కెఎస్ చిత్రగారు ఇంజనీర్ మరియు వ్యాపారవేత్త అయిన విజయశంకర్ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి డౌన్ సిండ్రోమ్తో జన్మించిన ఒక కుమార్తె ఉంది. మరియు 2011లో చిత్రగారు ఏఆర్ రెహమాన్ కచేరీలో ప్రదర్శన ఇవ్వబోతున్నప్పుడు దుబాయ్లోని ఒక కొలంలో మునిగిపోయి వీరి కుమార్తె మరణించింది. ఆ తర్వాత కొన్నాళ్లు ఆవిడ సంగీత ప్రపంచానికి దూరంగా ఉండిపోయారు. చాలా నాళ్లు బ్రేక్ తీసుకుని మళ్ళీ పాటలు పాడటం బిగించేశారు. ఈవిడ జీవితంలో ఇదే విషాదకరమైన సంఘటన. ఒకే ఒక్క కుమార్తె. ఆ కుమార్తె కూడా కొలంలో మునిగిపోయి చనిపోయారు. 4 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తనకు ఉత్తమ గాయనిగా అవార్డు పొందిన కెఎస్ చిత్రగారే తొలి గాయని అవటం విశేషం. చిన్నతనంలో ఉండగానే ఆల్ ఇండియా రేడియోలో 2 ఏళ్ల కృష్ణుడికి ఆమె చేత పాటలు పాడించారు. ఆమె తొలి రికార్డింగ్ ఇదే. వీరి గురువు ఓమన్కుట్టి అన్నయ్య అయిన ఎంజి రాధాకృష్ణన్ గారు 1979లో ఓ మలయాళ సినిమా కోసం మొదటిసారిగా పాడించారు. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. 1982లో మళ్ళీ ఒక యుగళగీతం పాడే అవకాశం లభించింది. మొదట్లో ట్రాక్ కోసమని ఓమన్కుట్టి తమ్ముడు శ్రీకుమారన్ చిత్ర కలిసి పాడారు. తర్వాత అసలైన పాట కోసం కేజే యేసుదాస్తో పాటు పాడే అవకాశం లభించింది. మొదటిసారి తప్పులు పాడిన జేసుదాస్ గారి సహకారంతో విజయవంతంగా పాడగలిగారు. దాంతో వీరికి మిగతా సంగీత దర్శకుల నుంచి అవకాశాలు రావటం మొదలుపెట్టాయి. ఒక మలయాళ సినిమాను దర్శకులు ఫాజిల్ తమిళంలో కూడా తీద్దామనుకున్నారు. నటి నదియా కోసం మలయాళంలో చిత్ర పాటలు పాడారు. సంగీత దర్శకుడు ఇళయరాజా గారు ఈమె గొంతు కొత్తగా ఉందని తమిళంలో కూడా పాడే అవకాశం ఇచ్చారు. దీంతో సింధు భైరవి అనే చిత్రంలో తెలుగులో పి సుశీల గారు పాడిన నేనొక్క సింధు అనే పాటను తమిళంలో చిత్రగారు పాడారు. తర్వాత అదే సినిమాలో పాడలేని పల్లవైన భాషరాని దానను అనే పాటను తమిళ, తెలుగు భాషల్లో చిత్రగారని పాడారు. తెలుగు సినిమాలో చిత్రకు ఇదే తొలి పాట. ఈ పాటకు ఆమెకు తొలిసారిగా జాతీయ పురస్కారం దక్కడమే కాక లెక్కలేనన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. దక్షిణాది భాషలు, హిందీల్లో ఆమెకున్న పరిచయం వలన ఆయా భాషల్లో పాటను చక్కగా పాడగలిగారు. చైనా ప్రభుత్వం నుండి అవార్డు పొందిన మొదటి భారతదేశ నేపథ్య గాయకురాలుగా చరిత్ర సృష్టించారు. బ్రిటిష్ పార్లమెంటులోనూ అరుదైన గౌరవం లభించిన మొదటి భారతీయ మహిళగా నిలిచారు. వీరు మొత్తం 452 పైచిలుకు పురస్కారాలు లభించాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.